నవంబర్ 14వ తారీఖు మనకందరికీ తెలిసినట్టుగా భారత తొలి ప్రధాని నెహ్రూ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క చిల్డ్రన్స్ డే అనేటువంటిది అప్పటి నుంచి కూడా జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నవంబర్ 14ని పురస్కరించుకొని లిటిల్ ల్యాంప్ ఆర్గనైజేషన్ నర్సాపూర్ తరఫున కళ్యాణి మానసిక వికలాంగుల స్కూల్లో పీచ్పాలు నర్సాపూర్లో ఉన్నటువంటి మరి ఇక విద్యార్థుల మధ్యలో ఈ చిల్డ్రన్స్ డే జరపడానికి మేము రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇంచుమించు 40 మంది పిల్లలు వారు ఇక్కడ ఉంటా ఉన్నారు. మానసికమైనటువంటి వికలాంగులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఉండి వారు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సార్ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి మేడం గారు ఎంతో బాధ్యతగా మరి ఇక స్కూల్ రన్ చేస్తూ ఉన్నారు. వారి మధ్యలో ఈ యొక్క చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేయడానికి లిటిల్ ల్యాంప్ ఆర్గనైజేషన్ తరఫున మరి మేము రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్న ప్రార్థన మరి స్థానిక దైవజనులు స్వరూప్ కుమార్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా నమ్మకమైన ప్రభువా, కృపగలిగిన తండ్రిని వందనాలు చెల్లిస్తాము. ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా మీరు బిడ్డలతో కలిసి ఈ రీతిగా చిల్డ్రన్స్ డేని చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇదిగో బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి, కాపుదలనే ఉంది. వారికి కావాల్సిన ప్రతి అవసరం మీరు మహిళలో తీర్చండి ప్రభా. మరి ఈ యొక్క బిడ్డలను మరి ఎంతగానో నడిపించుకుని ముందుకెళ్తున్నా అయ్యా, మరి యజమాని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన మరి బిడ్డలను దీవించండి, కృపతో నింపండి, మీ జ్ఞానంతో నింపండి ప్రభా. నీ వాక్యం సెలవిస్తూ ఉంది నిజమైన భక్తి ఏంటి అంటే అయ్యా మరి ఇబ్బందులు పరామర్శించడమని మీరు ఇచ్చిన యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా నీ నామమున బిడ్డల పట్ల ప్రేమను చూపించుడుగా కనపరచుడుగా బిడ్డలని కృపణించండి. నేను ఆరోగ్యపరమైన విషయాల్లో వారి యొక్క ఆలోచన విషయాలకి సహాయం చేయండి. వారికి బిడ్డలకు ఏదైతే అవసరం ఉన్నదో అంతా కూడా మీ నామమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి వచ్చిన సేవకుని బట్టి అవి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న మీ దాసులు రాజు గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా లిటిల్ ల్యాంప్ ఆర్గనైజర్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నేను చేయించుండగా బిడ్డల హృదయాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని మీ కృప వెంబడి కృపను దయచేయమని, అయ్యే సమయంలో కేకును కట్ చేస్తుండగా మీ యొక్క సహాయం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెలో కేక్ కటింగ్ చేద్దాం. అట్లుంటావా? క్లాప్స్ క్లాప్స్. మరి టిష్యూస్ తీసుకురండి. అక్కడ లోపల బల్ల మీద రాము మీకు రామ్ తప్ప మీకు రామే కావాలి. అందుకే అదే అదే ఈ చిన్న కార్యక్రమం మరి వీళ్ళ మధ్యన చేయటం ఎంతో సంతోషం. ఇక్కడి నుంచి 30-35 మంది వాళ్ళు ఉన్నారు. ఎంతో భారంగా జరుగుతూ ఉంది. ఒకవేళ ఎవరైనా అలాంటి కార్యక్రమాలు ఏమైనప్పటికీ కూడా మీరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ స్కూల్ని మీరు కనీసం ఒకసారి కూడా దర్శించకపోతే ఒకసారి మీరు స్కూల్ దర్శించండి. పీచ్పాలెం నర్సాపురం పీచ్పాలెంలో కళ్యాణి మానసిక వికలాంగుల స్కూల్ అంటే ఎవరైనా చెప్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు ఏ కార్యక్రమాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోండి. అటువంటి పిల్లలకి మీకు తోడ్పాటు అందించవలసిందిగా మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.